హాయ్ హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం నెల్లూరు డిస్టిక్ లోని లలితాబాయి గారు 40 years నుంచి ఈ వైర్ బాస్కెట్స్ ని తయారు చేస్తా ఉన్నారు. తను ఎంతో మందికి ఇన్స్పిరేషన్. తను ట్రైనింగ్స్ ఇస్తా ఉంటారు. అదేవిధంగా అవేర్నెస్ మీటింగ్స్ లో కూడా ఈ వైర్ బాస్కెట్స్ ఎలా తయారు చేయాలి చాలా మంది మహిళలకు నేర్పించారు. ఈ వైర్ బుట్టల్ని ఎట్లా తయారు చేయాలి, దీన్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, బిజినెస్ క్రియేట్ చేయాలి అనేది ఈ రోజు అంతా కూడా మనం లలిత గారి మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నేను మా అమ్మమ్మ ద్వారా నేర్చుకున్నాను. ప్లాస్టిక్ ని బాన్ చేశారు. క్యారీ బ్యాగ్ లో అవి ఎంత పొల్యూషన్ ఎక్కువ అవుతుందని. ఇవైతే మనకి మినిమం 5 years 6 years ఏవో పనిచేస్తుంది. ఒక రకంగా మనకు పర్యావరణాన్ని హాని చేయకుండా ఉపయోగించినట్టు ఉంటుంది. రెండోది మనకి హాబీగా ఉంటది. నెక్స్ట్ లేడీస్ కి పాకెట్ మనీకి మనం ఈజీగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటది. మెయిన్ పిల్లలకి క్యారేజీకి బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో చాలా రకాలు ఉంటాయండి. ఇది వైర్ తో తయారు చేస్తాము. దీన్ని స్వస్తిక్ వైర్ అంటారు. దీంట్లో చాలా కలర్స్ వస్తాయి, కాంబినేషన్స్ మనం వేసుకోవచ్చు, చాలా మోడల్స్ చేసుకోవచ్చు. దీన్ని క్రాస్ బుట్ట అంటారండి. ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దీంట్లో చిన్న బ్యాగ్ నుంచి పెద్ద బ్యాగ్ దాకా చేసుకోవచ్చు. దీన్ని స్టార్ బుట్ట అంటారు. మోడల్ హ్యాండ్ బ్యాగ్ లాగా చూడడానికి ఉంటది. మనం బజార్కి వెళ్ళినప్పుడు వేరే క్లాత్ కవర్స్ అంతా దీంట్లో పెట్టుకొని వెళ్ళామనుకోండి, వచ్చేటప్పుడు దాంట్లో తెచ్చుకోవచ్చు. చూడడానికి స్టైల్ గా ఉంటది, వెయిట్ లెస్ ఉంటది, మోడర్న్ గా ఉంటది. ఇవి ఎక్కువ క్యారేజీకి పనికి వస్తాయండి పిల్లలకి. చాలా మంది ఎంప్లాయీస్ కూడా వాడుతుంటారు. దీంట్లో 2 కలర్స్ వేయచ్చు, సింగిల్ కలర్ వేయచ్చు, ఇట్లా మల్టీ కలర్ కూడా వేయచ్చు. అంటే నేను అన్ని కలర్స్ చేశాను. కానీ ఫ్లిప్కార్ట్ లో ఇవి బాగా ఫేమస్ అయిపోయినాయి. చిన్న పిల్లల బర్త్డే కి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తున్నారు. దీంట్లో చాక్లెట్స్ అవి పెట్టి. యాక్చువల్ చెప్పాలంటే ఈ రోజుల్లో వీటికంటూ కూడా దీనికి డిమాండ్ ఎక్కువైపోయింది. దీంట్లో కూడా చాలా మోడల్స్ వస్తాయి. దీన్ని శివుడు కన్ను అంటారు. ఇదేమో నార్మల్ నాట్ అంటాము. ఇదైతే క్రాస్ నాట్. ఇంకా మోడల్స్ ఉసిరికాయని, గోధుమలకం, ఇంకా చాలా రకాలు ఉంటాయి. దీంట్లో డిజైన్స్ అండి, స్ట్రైప్స్, ఇదేంటే క్రాస్ అల్లకం. ఇది కొంచెం మల్టీ కలర్ కోసం అని చెప్పి ఇవైతే దగ్గర 100 పైన ఫ్లిప్కార్ట్ ఒక్క దాంట్లోనే అమ్మాను. ఇళ్ల దగ్గర కూడా బల్క్ గా 10, 20, 30 బాగా ఫేమస్ అయిపోయినాయి. ఎన్ని ఆర్డర్స్ వస్తుంటాయి ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ, అమెజాన్ ద్వారా కానీ? మామూలుగా మీకు బిజినెస్ ఎట్లా అంటే మీకు ఇంటి దగ్గరకు వచ్చి కొనుక్కుంటారా, లేకపోతే బయట ఎక్కడ సేల్ చేసుకున్నారా? నేను ఇంతకు ముందు ఇంట్లో హాబీగా నేర్చుకొని మా చుట్టాలకి గిఫ్ట్ లాగా ఇచ్చేదాన్ని అండి. ఎవరైనా బర్త్డేలు కానీ, పెళ్లి కానీ, ఇంకా ఊళ్ళతో కూడా చేస్తాను నేను. ఇట్లా ఉండేవాళ్ళం. నెక్స్ట్ టైం ఏంటంటే నేను పొదుపులో చేరాను అనమాట. రీసెంట్ గా 3 years బ్యాక్ చంద్ర మార్పి గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ మా సమైక్య మీటింగ్లు అప్పుడు అట్లా చేసేవాళ్ళు. తర్వాత బయట మీటింగ్లకి వెళ్ళినప్పుడు నాకు ఒక స్టాల్ ఇచ్చి ఎగ్జిబిషన్ పెట్టించేవాళ్ళు. అందరూ ఇప్పుడు విజిటింగ్ కార్డ్స్ కూడా అడిగి తీసుకుంటున్నారు నా దగ్గర. అక్కడ సేల్ అయ్యేది. ఒకవేళ మెటీరియల్ లేకపోతే మాకు ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకునేవాళ్ళు. నెక్స్ట్ ఈ ఆర్పి తర్వాత మెప్మా వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చి షూట్ చేసుకొని నా మెటీరియల్ ప్రొడక్ట్స్ అన్ని ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో పెట్టారు. అమెజాన్ లో చూసి ఆర్డర్లు వస్తాయి. సార్ వాళ్ళు ఇంటికే వచ్చి తీసుకెళ్తారు. నేను బయటికి కూడా వెళ్ళనండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటానంటే క్లాసులన్నా తీసుకుంటా, లేదా ఆన్లైన్ లో కావాలన్నా కూడా నేర్పిస్తానమ్మా. మేమేం చేస్తామంటే, ఇది సపోజ్ ఈ బ్యాగ్ అనుకోండి, ఒక కొలతలు పెడితే ఇంత వస్తుందని నాకు, అంటే నేను కొంచెం చదువుకున్నాను. మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఊరికి అట్లా కొలతలు పెట్టేసి ఏదొస్తే అది వస్తుంది అని వాళ్ళు. నేను అట్లా కాదండి, పక్కాగా నేను కొలతలు, నేను దీని మీద పెద్ద రీసెర్చ్ చేసా. అంటే ఇన్ని మీటర్లు పెడితే ఈ బుట్ట వస్తుంది అని ఒక టేబుల్ లాగా చేసుకున్నాను అనమాట. సపోజ్ ఈ బ్యాగ్ ఉంది అనుకోండి, దీనికి 2.5 మీటర్ మనం ఈ వైర్ తీసుకుంటే ఇన్ని ముక్కలు పెడితే ఈ వైర్ వస్తుంది కదా. దీన్ని మనం పొడుగు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది అని అంత కొలతలు వేసుకొని సార్ వాళ్ళు ఫ్లిప్కార్ట్ లో ఈ రేటు కొలతలు పెడతారు. అది ఎన్ని రోజులు పని చేస్తుంది, దేనికి పనికి వస్తుంది అని నేను డీటెయిల్స్ అన్ని ఒక పేపర్ లో ఇస్తాను. ఈ విడత ఇంత ఉంటుంది అంటే వాళ్ళకి ఐడియా ఉంటుందండి. మనమేమి ఊరికే చిన్న పెట్టి పెద్ద బుట్టు పెట్టి చిన్న బుట్టు అట్లేం కాదు. ఇప్పుడు దీనికి కూడా మేము కొలతలు పెడతాం. హైట్ ఎంత ఉంటుంది, విడత ఇంత ఉంటుంది పెట్టి దీని రేటు పెడతామండి. అదేంటంటే అవి మాకు వీళ్ళ ఆర్డర్ ఫ్లిప్కార్ట్ కి వచ్చింది, నేరుగా మెప్మా ఆఫీస్ కు వెళ్ళిపోతుంది అనమాట. మాకు ప్రతి ప్రోడక్ట్ కి ఒక ఐడి నెంబర్ ఉంటుంది. ఐడి నెంబర్ చూడంగానే ఇప్పుడు ఏ సార్ వాళ్ళ, ఇప్పుడు కడపని, నెల్లూరు అట్లా అన్ని డిస్ట్రిక్ట్లకి కలిపి మెప్మా అనమాట. మెప్మా మొత్తం కలిసి అని బ్రాండ్ నేమ్ మీద ఇస్తుంటారనమాట.
అమ్మ ఇవి మోడల్స్ అంతా నేను చేత్తోనే తయారు చేసేది, మిషన్ కి ఏమి ఉండదు. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మా దీంట్లో. ఇవి కాకుండా ఇంకొక 20-30 డిజైన్స్ వేయగలను. ఇవన్నీ మాకు ఈ వైరు చిన్న క్యారేజీ బుట్టకి ఈ 2 కట్టలు పడుతుందండి. ఇది స్కేల్ తో 7 స్కేల్స్ అండి. ఇంటి దగ్గర అందరు కొనుక్కొని వెళ్తారు. అది కూడా కాకుండా నేను మెప్మా తరపున మాకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో సంచరియా అనే బ్రాండ్ మీద మీకు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. మనకి నెల్లూరు అనే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా నాకు చాలా ఆర్డర్స్ వస్తుంటాయి. వీటి సైజులు కానీ రేట్లు కానీ మీకు ఉంటాయి. మీకు ఏది ఇష్టమైతే మీరు ఆర్డర్ చేస్తే మేము డోర్ డెలివరీ చేస్తాము. ఇవే కాకుండా ఇంకా వుడెన్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా ఉంటాయండి. మెప్మా తరపున మేము పొదుపు మహిళలు ఏవైతే ఉత్పత్తులు మేము చేస్తామో అన్ని ఇంటి దగ్గరే కూర్చొని చేస్తాం. మేము సార్ వాళ్ళు తీసుకెళ్లి మీకు మీ ఇంటికి డెలివరీకి పంపిస్తారు. మీరు ఎక్కడికి రాని కూడా అవసరం లేదండి. ఇవి నేను ముందు హాబీగా నేర్చుకున్నాను, కానీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో పెట్టిన తర్వాత నాకు మంత్లీ ఇన్కమ్ కూడా బాగుంది. నా ఖర్చుల వరకు నేను సంపాదించుకోగలుగుతున్నాను. నా శక్తిని బట్టి రోజు మనం ఎక్కువ టైమింగ్స్ 8 అవర్స్ అట్లా చేసుకోగలిగితే 10 నుంచి 15 వేలు దాకా సంపాదించుకోవచ్చు. మనం ఎంత ఫాస్ట్ గా చేస్తే ఒక నెలలో దగ్గర 20 బ్యాగులు కాదు 30 బ్యాగులు అన్నా చేసుకోవచ్చు. అంటే సైజు పెద్ద సైజు అయ్యేటప్పుడు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీరు ఎంత ఈజీగా తొందరగా నేర్చుకొని మీరు మార్కెటింగ్ చేయగలిగితే ఎక్కువ నాకంటే ఎక్కువే సంపాదించుకోవచ్చు. మీరు లలితాబాయి గారు మనకి ఇప్పుడు దాకా చెప్పిందంతా విన్నాం కదా. తను ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయింది. ఒక హాబీగా స్టార్ట్ చేసి దాన్ని మెప్మా సపోర్ట్తో ఒక బిజినెస్గా కన్వర్ట్ చేసి ఈరోజు తను మంత్లీ ఒక 10,000 నుంచి 15,000 దాకా తను ఎర్న్ చేసుకుంటా ఉన్నారు. తను జస్ట్ హాబీగా స్టార్ట్ చేశారు. హాబీగా కూడా ఎందుకంటే వాళ్ళు ట్రెడిషనల్గా వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆర్ట్ ఇది. ఆ ఆర్ట్ని, ఆ ట్రెడిషన్ని, ఆ కల్చర్ని తను ఇంకా కూడా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అందించాలి అని దీన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు దీన్నే బిజినెస్గా కూడా కన్వర్ట్ చేశారు. మరింత కొన్ని స్టెప్స్ ముందుకేసి ఫ్లిప్కార్ట్, అమెజాన్తో కూడా టైఅప్ అయ్యి ఆర్డర్స్ అన్నీ వచ్చినాయి కూడా వాళ్ళకి. అట్లా కూడా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. తను ఓన్గా ఇక్కడే ఇంటి దగ్గరే మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా మెప్మా కానీ డిపార్ట్మెంట్స్ కానీ జరిగిన ఎగ్జిబిషన్స్, మేళాలకు కూడా వెళ్ళి అక్కడ స్టాల్స్లో కూడా ఇవన్నీ కూడా పెట్టి సేల్ చేయడం జరుగుతూ ఉంది. అలా కూడా తను నెట్వర్కింగ్, తర్వాత కొలాబరేషన్స్ ఇవన్నీ వచ్చి అట్లా కూడా బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంది. ఎంతో మందికి ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు. మీకు ఎవరికన్నా కావాలన్నా కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మేడం గారు ట్రైనింగ్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా మన ట్రెడిషన్ని, మన కల్చర్ని మిస్ అవ్వకుండా ఇవి ఎప్పుడో మనం పాతకాలం టైంలో ఒక 20 years, 30 years, 50 years బ్యాక్ ఇటువంటి బుట్లన్నీ చూసేవాళ్ళం. ఇప్పుడు కూడా ఈ బుట్లన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ట్రెండ్కి తగ్గట్టు ట్రెండ్ని ఫాలో అవుతా ట్రెండ్ క్రియేట్ చేసి ఇటువంటి బుట్టలన్నీ తయారు చేస్తున్నారు.